చింతమనేనికి దళితులంటే చులకన భావం ఉందని అటువంటి వ్యక్తికి చంద్రబాబు బీఫామ్ ఇచ్చారంటూ దెందులూరు ఎమ్మెల్యే కోటార్ అబ్బాయి చౌదరి మండిపడ్డారు. చింతమనేని దౌర్జన్యాలు ఎక్కువైపోయాయని, అతని మీద సుమారు 93 కేసులు నమోదైనప్పటికీ చంద్రబాబు ప్రోత్సహించడం తగదని హెచ్చరించారు. లక్ష్మీపురం గ్రామంలో ఎస్సీపేటలో ఎర్ర చంటిబాబు అనే వ్యక్తిపై చింతమనేని దాడిని అబ్బాయి చౌదరి ఖండించారు. ఈ చర్యలపై ఎస్సీ కమిషన్కి, ఎలక్షన్ కమిషనర్కు కంప్లైంట్ చేస్తామని హెచ్చరించారు. వర్గం నుంచి ఒక దళితుడిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే నువ్వు ఈరోజు మా దళితుల్ని, మా బీసీలని దుర్భాషలాడుతూ ఉన్నావు అంటే నీకు బీఫామ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడికి, వాడికి మద్దతు తెలుపుతున్న పవన్ కళ్యాణ్కి ఎంత మా దళితులు, మా బీసీల పట్ల ఎంత ప్రేమ ఉందనేది దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు మాకు రాజ్యాధికారం పంచిపెడతా ఉంటే అటుపక్క చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి 93, 94 కేసుల్లో రౌడీ షీటర్ను మా మీద వదిలారు. ఆడు చూడండి, మీరు అందరూ కూడా మీడియా మిత్రులు కూడా గమనించండి. ఆడు మొన్న సాయంత్రం వరకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుగా నటించాడు. ఎప్పుడైతే బీఫామ్ ఆడి చేతికి అందిందో, బీఫామ్ అందిన తర్వాత కూడా కొంచెం సైలెంట్గా ఉన్నాడు. నిన్న స్ఫూర్తి అంటే నిన్నటితో నామినేషన్లో పర్వం అంతా క్లోజ్ అవుతుంది కాబట్టి నిన్నటి వరకు చాలా స్లోగా ఉన్నట్టు నటించాడు. ఆడు విశ్వరూపం ఈ రోజు నుంచి బయట పెడతా ఉన్నాడు. పక్క గ్రామంలో కూచింపూడి మీదుగా వెళ్తూ కూచింపూడిలో ఒక వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి రామానుజం పవన్ కుమార్, రామానుజం సాయి వాళ్ళ చిన్న పిల్లలతో రోడ్డు మీదకి వస్తే వాళ్ళపైన కూడా దాడి, వాళ్ళకైతే తలలు కూడా పగిలిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇతను ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి వెళ్తున్నాడా, కత్తులు కటారాలు పట్టుకుని ప్రచారానికి వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారం క్రితం జాయిన్ అయ్యారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళపైన కూడా వాళ్ళపైన దాడి చేయటమే కాకుండా ఈరోజు వాళ్ళు కూడా బూతులు తిట్టినటువంటి విషయం. నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావని చిత్తక బాధినటువంటి వైన ఒక్క రోజులో 4 సంఘటనలు 7-8 మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంపై ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా ఎట్టి పరిస్థితుల్లో చింతమనేని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి దుర్మార్గుడికి నువ్వు బీఫామ్ ఇచ్చి ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని నువ్వు డిస్టర్బ్ చేసి ఈ విధంగా రాక్షసుడైనటువంటి వీడిని ఈరోజు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి పంపించావా, లేకపోతే దళిత వాడికి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయమని నువ్వు పంపించావా చంద్రబాబు అని అడుగుతున్నా. తగిన మూల్యం చెల్లించుకుంటావు. గతంలో ఇతను ఇలాగే మాట్లాడటం వల్ల నువ్వు 23 సీట్లకి పరిమితమైన విషయం నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ ఇతను చేసినటువంటి